ఒకవైపు ప్రపంచం మొత్తం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ ఇండియా చుట్టూ తిరుగుతున్న జియో పొలిటికల్ మైండ్ గేమ్స్‌ని ఎంతో క్యూరియాసిటీతో గమనిస్తుంటే సడెన్‌గా వాషింగ్టన్‌లో సీన్ రివర్స్ అయింది. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పైన ఒక మ్యాసివ్ అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది. అది కూడా ఎక్కడో కాదు, వాషింగ్టన్ డీసీలోని మోస్ట్ హై సెక్యూరిటీ ఉండే వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో. ఆ షూటర్ అసలు మెటల్ డిటెక్టర్స్‌ని దాటి ఒక వెరీ సీరియస్ వెపన్‌ని లోపలికి ఎలా తీసుకెళ్ళాడు? ఆ లోపలున్న 2600 మంది వీవీఐపీస్ టేబుల్ కింద ప్రాణ భయంతో ఎందుకు దాక్కున్నారు? ఈ ఇన్సిడెంట్‌కి సరిగ్గా 45 ఏళ్ల క్రితం జరిగిన రొనాల్డ్ రేగన్ అటాక్‌కి ఉన్న షాకింగ్ లింక్ ఏంటి? ఇంకోవైపు ట్రంప్ మొన్ననే ఇండియాని, చైనాని టార్గెట్ చేస్తా కామెంట్ చేయడం, దానికి ఇండియా గట్టిగా కౌంటర్ ఇవ్వడం మనం లాస్ట్ వీడియోలో చూసాం. అలాగే ఆ వేడి చల్లారక ముందే ఇప్పుడు ఇస్లామాబాద్‌లో జరగాల్సిన టాక్స్, యూఎస్ అండ్ ఇంకా ఇరాన్ పీస్ టాక్స్‌ని ట్రంప్ లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ చేశాడు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ట్రంప్ ఆ 18 అవర్ ఫ్లైట్‌ని క్యాన్సిల్ చేసిన సరిగ్గా 10 నిమిషాల్లోపే ఇరాన్ దారిలోకి వచ్చి ఒక మచ్ బెటర్ ప్రపోజల్‌ని పంపింది. అసలు ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది? ఇంకోవైపు ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్‌కి యూఎస్ ఇచ్చిన శాంక్షన్స్ వైవర్ ఈ రోజుతో ఎండ్ అవుతాయి. మరి 23 ఏళ్ల ఈ ప్రాజెక్ట్‌ని కాపాడుకోవడానికి ఇండియా చేసిన టాక్టికల్ మాస్టర్ స్ట్రోక్ ఏంటి? ఇవన్నీ ఈరోజు వీడియోలో డీటెయిల్డ్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటూ ద డీటెయిల్స్. ఫస్ట్ మనం ఆ ట్రంప్ మీద జరిగిన అటాక్ గురించి మాట్లాడుకుందాం. వాషింగ్టన్ హిల్టన్ హోటల్. ఈ పేరు వింటే అమెరికన్ పాలిటిక్స్‌లో ఒక వైబ్రేషన్ వస్తది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎంతో ప్రెస్టీజియస్‌గా జరిగే వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ ఇక్కడే జరుగుద్ది. అండ్ ఈవెంట్‌కి అమెరికా ప్రెసిడెంట్‌తో పాటుగా టాప్ క్యాబినెట్ మినిస్టర్స్, నేషనల్ లీడర్స్, సెలబ్రిటీస్, ఇంకా పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరూ వస్తారు. ఈసారి కూడా ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఈవెంట్ మొత్తం ఒక 2600 మందితో వీవీఐపీ గెస్టులతో అటెండ్ అయ్యారు. వాళ్ళలో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు జేడీ వ్యాన్స్, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో, డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్, ఇలా చెప్పుకుంటా పోతే అమెరికా గవర్నమెంట్‌లో టాప్ ఆఫీషియల్స్ అందరూ ఆ హాల్‌లో ఉన్నారు. అండ్ ట్రంప్‌కి ఇది చాలా స్పెషల్ ఈవెంట్. ఎందుకంటే 2011 తర్వాత ఆయన ఈ ఈవెంట్‌కి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. పైగా అమెరికా 250థ్ బర్త్‌డే సందర్భంగా ఈవెంట్‌ని బిగ్గెస్ట్ అండ్ గ్రేట్ షోగా మార్చాలని ఆయన ఎంతో కాన్ఫిడెంట్‌గా అక్కడికెళ్లారు. అండ్ ఈవెంట్ స్టార్ట్ అయిన కేవలం 5 నిమిషాలు మాత్రమే అయింది. అంతలోనే సడెన్‌గా బాల్ రూమ్ వెనక వైపు నుంచి ఒక పెద్ద కమోషన్ స్టార్ట్ అయింది. సరిగ్గా అప్పుడే వరుసగా గన్ షాట్స్ వినిపించాయి. మొదట ఎవరికీ అర్థం కాల. కానీ ఆ సౌండ్స్ కంటిన్యూస్‌గా వస్తా ఉండడంతో హాల్‌లో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి ప్రాణభయం పట్టుకుంది. అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఇంకా జర్నలిస్టులు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం 5-8 సార్లు గన్ ఫైర్ అయింది. సీఎన్ఎన్‌కి చెందిన సీనియర్ రిపోర్టర్ వోల్ఫ్ బ్లిట్జర్ ఆ టైంలో కరెక్ట్‌గా ఆ బాల్ రూమ్ బయట ఉన్న హాల్లోనే ఉన్నారు. ఆయన కళ్ళారా చూసిన దాన్ని బట్టి ఆ షూటర్ దగ్గర నార్మల్ గన్ లేదు. అదొక వెరీ వెరీ సీరియస్ వెపన్ అని ఆయన చెప్పారు. అంతేకాదు, ఆ షూటర్ కనీసం 6 సార్లు ఫైర్ చేయడం ఆయన డైరెక్ట్‌గా చూశారంట. అల్ జజీరాకు చెందిన ప్రొడ్యూసర్ అయితే ఆ కాల్పులు జరిగిన చోటకి ఎంత దగ్గరగా ఉన్నాడంటే ఆయన, అంటే కాల్చిన తర్వాత గన్ పౌడర్ స్మెల్ వస్తది కదా! అది కూడా క్లియర్‌గా తెలిసిందంట. అంటే ఆ షూటర్ ఆ వీవీఐపీ ఉన్న హాల్‌కి ఎంత దగ్గరగా వచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అతి పెద్ద పాయింట్ ఇక్కడ సెక్యూరిటీ ఫెయిల్యూర్ గురించే. వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ హోటల్‌లో మిగతా ఏరియాస్ అంటే లాబీస్ లాంటి ప్లేసెస్ నార్మల్ గెస్ట్‌లకి ఓపెన్‌గానే ఉంటాయి. కానీ ఈ డిన్నర్ జరిగే మెయిన్ బాల్ రూమ్‌కి మాత్రం చాలా టైట్ సెక్యూరిటీ ఉంటది. ఎవరైనా లోపలికెళ్ళాలంటే ముందుగా టీఎస్ఏ ఏజెంట్స్ చేసి చెకింగ్ దాటాలి. ఆ తర్వాత మాగ్నెటోమీటర్స్ అంటే పెద్ద మెటల్ డిటెక్టర్స్‌ని క్రాస్ చేయాలి. ప్రతి ఒక్కరి బ్యాగ్స్‌ని చాలా స్ట్రిక్ట్‌గా చెక్ చేస్తారు. ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆ షూటర్ ఆ మెటల్ డిటెక్టర్స్‌ని ఎలా దాటాడు? అంత పెద్ద హై పవర్డ్ వెపన్‌ని తీసుకొని ఆ స్క్రీనింగ్ ఏరియా వరకు ఎలా రాగలిగాడు? ఇది ఇప్పుడు అమెరికా లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ ముందున్న అతి పెద్ద క్వెషన్ మార్క్. అండ్ ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, అంటే నేను 7:38 వరకు అప్డేట్స్ చేశాను. మేబీ ఈ వీడియో పబ్లిష్ అయ్యే వరకు అతను పేరుతో సహా బయటకు వచ్చేయచ్చు. నేను ఫోటో అయితే చూశాను. అండ్ అతని ఫోటో ఇదే. అండ్ ఈ షూటర్ కూడా కరెక్ట్‌గా ఈ మాగ్నెటోమీటర్ స్క్రీనింగ్ ఏరియా దగ్గర గన్ తీసి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. గన్ షాట్స్ వినపంగానే హాల్ లోపల సిట్యుయేషన్ మొత్తం మారిపోయింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. ఎంతోమంది ఏజెంట్స్ వాళ్ళ గన్స్ డ్రా చేసి షాట్స్ ఫైర్ అంటూ గట్టిగా అరుచుకుంటూ క్రౌడ్‌లోకి వెళ్ళిపోయారు. అవుట్ ఆఫ్ ద వే సార్ అంటూ అరుస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్న స్టేజ్ వైపు పరిగెత్తారు. ట్రంప్ అండ్ మెలనియా వెంటనే స్టేజ్ మీద ఉన్న డైస్ వెనక కవర్ కోసం వంగిపోయారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ చుట్టుముట్టారు. మీరు ఇక్కడ వీడియోస్‌లో చూడొచ్చు ఇదన్నీ. ప్రెసిడెంట్‌ని ఎంతో ఫాస్ట్‌గా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసే ప్రాసెస్‌లో ట్రంప్ ఒక చోట తప్పిపడిపోయారు. ముసలాయన కదా! వెంటనే ఏజెంట్స్ ఆయన్ని పట్టుకొని లేపి సేఫ్‌గా బయటికి తీసుకెళ్లారు. అయితే ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. దాన్ని చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్. ఇలాంటి ఒక మ్యాసివ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగినప్పుడు అందులో ఉన్న మినిట్ బై మినిట్ డీటెయిల్స్‌ని, హిస్టారిక్ లింక్స్‌ని వెతికి పక్కా ఇన్ఫర్మేషన్‌తో ఒక డీప్ రీసెర్చ్ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము చాలా కష్టపడాలి. సో మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాలన్నదే మా ప్రయత్నం. అర్థమయ్యేలా చెప్పాలన్నదే మా ప్రయత్నం. మా రీసెర్చ్ ఎఫర్ట్స్ మీకు నచ్చితే దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అల్గారిథం ఈ వీడియోని ఇంకొంతమందికి చూపిస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్‌లో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అయ్యి మా కష్టానికి గుర్తింపు ఉంటుంది. అలాగే ఆ షూటర్ ఎవరు, వాడి మోటివ్ ఏంటనేది మనం అప్కమింగ్ వీడియోస్‌లో తెలుసుకుందాం ఖచ్చితంగా. బట్ ఇంకొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఈ షూటింగ్ గురించి. అండ్ మర్చిపోయా, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్.
ఈ ప్రెసిడెంట్‌ని తీసుకెళ్లే ప్రాసెస్‌లో మిగతా హాల్‌లో ఉన్న 2600 మంది సిట్యుయేషన్ చాలా దారుణంగా ఉంది. గన్ షాట్స్ వినబడ్డాయి. అక్కడ టేబుల్స్ ఉన్నాయి గదా! ఇంక అందరూ భయమేసేస్తదిగా, ప్రాణభయం ఉంటదిగా. టేబుల్స్ కింద దాక్కున్నారు. కొందరు వెయిటర్స్, క్యాటరర్స్ భయంతో మెట్ల వైపు పరుగులు పెట్టారు. టేబుల్స్ పైన ఉన్న గ్లాసెస్, ప్లేట్స్ అన్నీ కింద పడి పగిలిపోయాయి. అండ్ ఆ పగిలిన గ్లాస్ ముక్కల మీద నుంచే వీవీఐపీస్ అందరూ బయటికి పరుగులు పెట్టాల్సొచ్చింది. సీఎన్ఎన్ రిపోర్టర్ వోల్ఫ్ బ్లిట్జర్‌ని కాపాడే ప్రాసెస్‌లో ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ఒక్కసారిగా నేల మీదకి తోసేసాడంట. ఆ ఫోర్స్‌కి ఆయన షూ ఎక్కడో పడిపోయిందంట. ఆ తర్వాత ఆయన్ని అక్కడే ఉన్న ఒక మెన్స్ వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లారు. ఆ చిన్న వాష్‌రూమ్‌లో అప్పటికే దాదాపు 15 మంది భయంతో వణికిపోతా దాక్కున్నారు. అండ్ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ కూడా హాల్‌లో హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళడం కనిపించింది. ఆయన గర్ల్ ఫ్రెండ్ కూడా ఒక రూమ్‌లో ఇంకొకళ్ళతో కలిసి దాక్కుని ఉండిపోయిందంట. అండ్ ఈ హడావిడిలో సెక్యూరిటీ వాళ్ళు ఎవరిని హోటల్ బయటికి వెళ్ళనివ్వల. బిల్డింగ్ మొత్తం సెక్యూర్ చేసే వరకు అందరినీ లోపలే బ్లాక్ చేశారు. యూఎస్ అటార్నీ పిర్రో కూడా ఆ టైంలో అక్కడే ఉన్నారు. ఆమె అక్కడి నుంచి బయటపడిన వెంటనే సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. అప్పటికే ఆ హోటల్ మొత్తం సీక్రెట్ సర్వీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. వాషింగ్టన్ డీసీ మురియల్ బౌసర్ ఇంకా పోలీస్ చీఫ్ జెఫ్రీ క్యారోల్ స్పాట్కి వచ్చారు అండ్ వీడియోలో చెప్పారు. కానీ ఇంత టెన్షన్లో కూడా ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ నాకైతే షాక్‌కు గురి చేసింది. ఫన్నీనే. అదేంటంటే గన్ షాట్స్ వినబడి ఇక్కడ జనాలు భయంతో పారిపోయి టేబుల్స్ కింద దాక్కుంటున్నారు కదా! ఆ హోటల్‌లో మ్యూజిక్ ప్లే చేస్తారు కదా బ్యాండ్. ఆ బ్యాండ్ వాళ్ళు మాత్రం మ్యూజిక్‌ని ఆపకుండా గన్ ఫైర్ అవుతున్నా కంటిన్యూగా వాయిస్తూనే ఉన్నారంట. అండ్ ఈ షూటింగ్ ఇన్సిడెంట్‌లో వీవీఐపీస్‌కి ఎవరికీ పెద్దగా ఇంజ్యూరీస్ అవ్వలేదు గానీ, ఒక లా ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌కి మాత్రం ఫైరింగ్‌లో బుల్లెట్ తగిలింది. లక్కీలీ ఆయనకి ఒక బుల్లెట్ రెసిస్టెంట్ వెస్ట్ ఉందిగా. సో, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండడం వల్ల, షీల్డ్ ఏసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణాపాయం అయితే లేదు. ప్రస్తుతం ఆయన సేఫ్‌గా ఉన్నారంట. అండ్ ఎఫ్‌బీఐకి చెందిన నేషనల్ క్యాపిటల్ రెస్పాన్స్ స్క్వాడ్ వెంటనే స్పాట్‌కి చేరుకొని హోటల్ మొత్తాన్ని కంట్రోల్‌లోకి తీసుకున్నారు. అండ్ ఈ మొత్తం ఇన్సిడెంట్‌లో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక హిస్టారికల్ లింక్ ఉంది. కరెక్ట్‌గా 45 ఏళ్ల క్రితం అంటే 1981 మార్చి 30న అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగన్ పైన ఒక మ్యాసివ్ అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది. అది ఎక్కడో కాదు, సరిగ్గా ఇప్పుడు ఈ ఈవెంట్ జరిగిన అదే వాషింగ్టన్ హిల్టన్ హోటల్ బయట. అప్పుడు జాన్ హింక్లే జూనియర్ అనే వ్యక్తి రివాల్వర్‌తో 6 షాట్స్ ఫైర్ చేశాడు. అందులో ఒక బుల్లెట్ రేగన్ హార్ట్‌కి చాలా దగ్గరికి వెళ్లి ఆగింది. ఈ ఇన్సిడెంట్‌లో ఆయన బ్రతికిపోయారులెండి. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే హోటల్‌లో దాదాపు అవే నంబర్ ఆఫ్ షాట్స్‌తో ఇంకొక ప్రెసిడెంట్ పైన అటాక్ జరగడం అనేది అమెరికన్ పాలిటిక్స్‌లో ఒక సెన్సేషనే క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ అటాక్ జరిగిన తర్వాత ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో తెలిసిందేగా కంటిన్యూగా పోస్టులు పెడతానే ఉన్నాడు. క్వైట్ ఎన్ ఈవినింగ్ ఇన్ డీసీ అంటూ అక్కడ జరిగిన కేయోస్‌ని చాలా సింపుల్‌గా డిస్క్రైబ్ చేశారు. సీక్రెట్ సర్వీస్ ఇంకా లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ చాలా ధైర్యంగా, చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యారని ఆయన వాళ్ళని మెచ్చుకున్నారు. అంతేకాదు ఇంత జరిగినా సరే లెట్ ద షో గో ఆన్ అని ఈవెంట్‌ని కంటిన్యూ చేద్దామని ఆయన అన్నారు. సో, లా ఎన్ఫోర్స్‌మెంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో ఆయన వైట్ హౌస్‌కి తిరిగి వెళ్ళిపోయారు. ఫస్ట్ లేడీ మెలానియా, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంకా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ పర్ఫెక్ట్ కండిషన్‌లోనే ఉన్నారు, సేఫ్‌గా ఉన్నారని కన్ఫర్మ్ చేశాడు ట్రంప్. సో, ఈ ఈవెంట్‌ని మళ్ళీ 30 రోజుల్లోపు రీషెడ్యూల్ చేస్తామని చెప్పారు. అయితే ఈ అటాక్ చేసిన షూటర్ ఎవరు? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇంత హై సెక్యూరిటీని బ్రేక్ చేసి ఆ వెపన్ ఎలా లోపలికి తీసుకెళ్ళగలిగాడు? వాటితో ఎవరికైనా లింక్స్ ఉన్నాయా? ఇవి మాత్రం ప్రెజెంట్ ఎఫ్‌బీఐ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈవినింగ్‌లోపు వస్తే ఇంక రేపు ఈవినింగ్‌లో రేపు వీడియోలో దాన్ని కవర్ చేద్దాం. అయితే వాషింగ్టన్‌లో ఈ షూటింగ్ టెన్షన్ ఇలా ఉంటే, ఆ పిచ్చి పుచ్చకాయ ట్రంప్ ప్రాణాలు కంటే కూడా మనకిప్పుడు వార్ అప్డేట్స్ ముఖ్యం గదా! లాస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం? యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇరాన్ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఎంతో కష్టపడి మళ్ళీ యూఎస్ అండ్ ఇరాన్ మధ్యలో సెకండ్ రౌండ్స్ పీస్ టాక్ సెట్ చేయడానికి ట్రై చేసింది. ఈ మీటింగ్స్‌ని ఈ వారం ఇస్లామాబాద్‌లో కండక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దీనికోసం పాకిస్తాన్ గవర్నమెంట్ ఏకంగా ఇస్లామాబాద్‌లో చాలా ప్రాంతాలను దాదాపు వారం రోజుల పాటు నియర్ లాక్‌డౌన్ స్టేట్‌లో పెట్టింది. చాలామంది ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇయన్నీ మాట్లాడుకున్నాం. అయితే ఇంత హై సెక్యూరిటీ మధ్య పీస్ టాక్స్ జరుగుతాయని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. వాళ్ళు రానన్నారు, ఇరానోళ్ళు తర్వాత వచ్చారు. అండ్ యూఎస్ వైపు నుంచి కూడా ఈసారి డిస్కషన్స్ కోసం ట్రంప్ తన స్పెషల్ ఇన్వాయిస్ అయిన స్టీవ్ విట్కాఫ్ తన అల్లుడు జారెడ్ కుష్నర్‌ని పంపాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళు వాషింగ్టన్‌లో వాళ్ళ బ్యాగ్స్ సర్దుకొని 18 అవర్స్ ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి అనుకున్నట్టుగానే పాకిస్తాన్ వచ్చారు. ఇక్కడ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ అండ్ ఆసిమ్ మునీర్, ఆర్మీ చీఫ్ ఉన్నాడుగా వంకాయ్ మునీర్, ఆయనతో మీటింగ్స్ పెట్టారు. కానీ ఆయన పాకిస్తాన్ లీడర్స్‌కి ఒక కండిషన్ చాలా స్ట్రిక్ట్‌గా పెట్టారు. అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అండ్ ఇరాన్ పోర్ట్స్ దగ్గర యూఎస్ పెట్టిన నేవల్ బ్లాకేడ్‌ని పూర్తిగా ఎత్తేస్తేనే మేము యూఎస్ టీమ్‌తో డైరెక్ట్ నెగోషియేషన్స్‌తో కూర్చుంటాం అని చెప్పారు. వాళ్ళ రెడ్ లైన్స్ ఏంటో క్లియర్‌గా పాకిస్తాన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత యూఎస్ డెలిగేషన్ ఇంకా రాలేదని తెలిసి వాళ్ళ కోసం వెయిట్ చేయకుండానే అరాక్చి అక్కడి నుంచి ఒమన్‌కి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. మేము యుద్ధాన్ని శాశ్వతంగా ఆపడానికి ఒక వర్కబుల్ ఫ్రేమ్‌వర్క్ ఇచ్చాం. కానీ యూఎస్ నిజంగా డిప్లొమసీ విషయంలో సీరియస్‌గా ఉందో లేదో ఇంకా చూడాలని ఒక సెటైర్ ఏసి వెళ్ళిపోయారు. అండ్ ఈ విషయం తెలిసిన వెంటనే ట్రంప్ ఎంతో ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యాడు. ఆయన ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతా తన టీమ్‌ని 18 అవర్ ఫ్లైట్ ఎక్కద్దు అని ఆర్డర్ చేశారు. అంత దూరం ట్రావెల్ చేసి అక్కడ కూర్చొని ఏమీ లేని మాటల కోసం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మా దగ్గర అన్ని కార్డ్స్ ఉన్నాయి. మేము వార్‌లో అన్నిటిని గెలిచేసాం. మీకు తెలిసిందే ఇక తర్వాత డైలాగులు ఏముంటాయి? మేము మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఎప్పుడైనా మాకు కాల్ చేయొచ్చు. చాలా క్యాజువల్‌గా ఆ ట్రిప్‌ని క్యాన్సిల్ చేశారు.
ఇంకా చాలా అన్నాడు. వాళ్ళ లీడర్‌షిప్‌లో విపరీతమైన ఇన్‌ఫైటింగ్ ఉంది. ఎవడికాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళ మొత్తం తుడిచిపెట్టేసాం. కంట్రీ ఎవరి కంట్రోల్‌లో ఉందో ఎవరికీ తెలియట్లేదు. మేము పైగా వాళ్ళ లీడర్స్‌లో 2 లెవెల్స్ వాళ్ళని నాకౌట్ చేసేసాం. అందుకే ఇప్పుడు ఎవరు లీడర్‌గా ఉండడానికి ఇష్టపడట్లేదని చెప్పి ట్రంప్ బాబాయ్ గొప్పలు చెప్పుకున్నాడు. అయితే ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. మీరు దీన్ని కొంచెం డీప్‌గా అబ్జర్వ్ చేయండి. ట్రంప్ ఎప్పుడైతే ఈ ట్రిప్‌ని అఫీషియల్‌గా క్యాన్సిల్ చేశాడో, క్యాన్సిల్ చేసిన కరెక్ట్‌గా 10 మినిట్స్ లోపు ఇరాన్ నుంచి యూఎస్‌కి ఒక కొత్త ప్రపోజల్ వచ్చింది. దీన్ని ట్రంప్ స్వయంగా కన్ఫర్మ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ట్రిప్ క్యాన్సిల్ చేసిన 10 నిమిషాలకే వాళ్ళ దగ్గర నుంచి ఒక న్యూ పేపర్ వచ్చింది. అది ముందొచ్చిన దానికంటే మచ్ బెటర్‌గా ఉందని చెప్పారు. ఇదంతా చూస్తుంటే ట్రంప్ ఆడిన ఒక మ్యాసివ్ సైకలాజికల్ మైండ్ గేమ్ లాగా మనకు అర్థమైద్ది. అంటే ఇరాన్‌కి కావాల్సినంత టైం ఇచ్చి లాస్ట్ మినిట్‌లో వాళ్ళని ఇగ్నోర్ చేయడం ద్వారా వాళ్ళని భయపెట్టి ఒక బెటర్ డీల్ రాబట్టే ప్రయత్నం ఇది. అయినప్పటికీ ట్రంప్ తన ఈ కొత్త ప్రపోజల్‌కైతే ఓకే చెప్పలా. వాళ్ళు చాలానే ఆఫర్ చేశారు. కానీ అది మాకు సరిపోదు. ఇరాన్ ఎప్పటికీ ఒక న్యూక్లియర్ వెపన్‌ని తయారు చేయకూడదు. అదే మా ఫైనల్ డిమాండ్ అని ట్రంప్ చెప్పేశారు. మరి ఈ పీస్ టాక్స్ ఆగిపోయాయి కాబట్టి మళ్ళీ వార్ స్టార్ట్ అవుతుందా అని ఒక రిపోర్టర్ అడిగితే, లేదు ఇప్పుడే వార్ మళ్ళీ స్టార్ట్ అవుతూ మేము దాని గురించి ఇంకా ఆలోచించలేదు. ప్రెజెంట్ సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుందని చెప్పి ట్రంప్ కన్ఫర్మ్ చేశారు. సో దీనివల్ల పాకిస్తాన్ ప్రజలకి ఆ ఇయర్ లాక్డౌన్ నుంచి కొంచెం రిలీఫ్ దొరికింది. మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ మాత్రం ఇంకా ఆన్ ఎడ్జ్‌లోనే ఉంది. ఒకవైపు మాటల యుద్ధం నడుస్తుందంటే, ఇంకోవైపు యూఎస్ మిలిటరీ అండ్ వాళ్ళ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఇరాన్‌కి ఎకనామిక్‌గా ఆక్సిజన్‌ని కట్ చేసే ప్లాన్స్‌ని చాలా స్పీడ్‌గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి. యూఎస్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్కామ్ అరేబియన్ సీలో ఒక పెద్ద ఆపరేషన్ చేసింది. MV7 అనే ఒక ఇరాన్ లింక్డ్ వెసల్‌ని సముద్రం మధ్యలో ఆపేశారు. ఆ ఒక్క షిప్ మాత్రమే కాదు, యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏకంగా ఇంకో 18 షాడో ఫ్లీట్ వెసల్స్ మీద శాంక్షన్స్ వేశారు. ఈ షాడో ఫ్లీట్ అంటే ఏంటంటే, ఇవి బయట వేరే కంట్రీస్ పేర్లతో తిరుగుతూ ఇరాన్‌కి సంబంధించిన ఆయిల్, గ్యాస్, ప్రొపేన్ అండ్ బ్యూటేన్ లాంటి $1 బిలియన్ వర్త్ ఎనర్జీ ప్రొడక్ట్స్‌ని ఫారెన్ మార్కెట్స్‌కి దొంగతనంగా ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ వెసల్స్ ద్వారానే ఇరాన్‌కి డైలీ ఫండింగ్స్ వస్తాయి. ఇప్పుడు యూఎస్ అన్నిటిని బ్లాక్ చేసింది. ఇక ఫైనల్‌గా ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మన ఇండియాకి సంబంధించిన ఒక మ్యాసివ్ జియోపొలిటికల్ మూవ్ గురించి మాట్లాడుకుందాం. కరెక్ట్‌గా ఈరోజు అంటే ఏప్రిల్ 26, 2026 నాటికి ఇరాన్‌లో చాబహార్ పోర్ట్‌కి యూఎస్ ఇచ్చిన శాంక్షన్స్ ఫైవర్ అంటే ఆ ఆంక్షలు ఉన్నాయి కదా శాంక్షన్స్, ఆ గడువు పూర్తిగా ఎండ్ అయిపోయింది. అసలు ఈ చాబహార్ ప్రాజెక్ట్ గురించి మనం కొంచెం బ్రీఫ్‌గా మాట్లాడుకోవాలి. ఈ ప్రాజెక్ట్ 2003లో స్టార్ట్ అయింది. మన ఇండియాకి పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్‌తో ట్రేడ్ చేసుకోవడానికి ఈ పోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 23 ఏళ్ల కాలంలో యూఎస్ శాంక్షన్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ చాలా సార్లు స్లో అయింది. 2016లో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు టెహ్రాన్‌కి వెళ్లి ఈ ప్రాజెక్ట్‌ని ఫాస్ట్ ట్రాక్ చేశారు. అండ్ 2018లో యూఎస్ కూడా ఇండియాకి ఒక ఎక్సెప్షన్ ఇచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ అంటే 2024 మే నెలలో ఇండియా ఇరాన్‌తో ఒక 10 ఇయర్ అగ్రిమెంట్ చేసుకుంది ఈ పోర్ట్‌ని డెవలప్ చేయడానికి. కానీ ఎప్పుడైతే ఫిబ్రవరి 2025లో ట్రంప్ పవర్‌లోకి వచ్చారో, ఆయన వెంటనే ఒక నేషనల్ సెక్యూరిటీ ప్రెసిడెన్షియల్ మెమరాండమ్ NSPM2ని ఇష్యూ చేశారు. దీని ప్రకారం ఇరాన్‌కి ఎకనామిక్‌గా హెల్ప్ అయ్యే ఏ మినహాయింపు అయినా సరే వెంటనే క్యాన్సిల్ చేయాలని ఆర్డర్ చేశారు. అందులో స్పెసిఫిక్‌గా ఈ చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ పేరు కూడా మెన్షన్ చేశారు. ఆ తర్వాత యూఎస్ ట్రెజరీ స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ వల్ల ఈ వైవర్‌ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అస్సలు లేదు. లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లోనే యూఎస్ వాళ్ళు ఇండియాకి ఈ ప్రాజెక్ట్‌ని వైండ్ డౌన్ చేయడానికి 6 నెలలు టైం ఇచ్చారు. ఆ టైం ఈ రోజుతో అయిపోయింది. ఇప్పుడు ఇండియా ముందున్న ఆప్షన్స్ రెండే. ఒకటి, ఈ 23 ఏళ్ల స్ట్రాటజిక్ ప్రాజెక్ట్‌ని పూర్తిగా వదిలేసుకొని బయటకు వచ్చేయడం. లేదా ఈ ప్రాజెక్ట్‌లో కంటిన్యూ అయ్యి యూఎస్ శాంక్షన్స్‌ని అండ్ అమెరికా కోపాన్ని ఫేస్ చేయడం. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడే ఒక టాక్టికల్ మాస్టర్ స్ట్రోక్ ప్లే చేసింది. ఇది మామూలు ప్లాన్ కాదు. ఇండియా ముందుగానే అంటే నవంబర్ 2025లోనే ఆ పోర్ట్‌లో పనిచేస్తున్న మన సిబ్బంది అందరినీ సేఫ్‌గా వెనక్కి పంపించేసింది. అలాగే ప్రాజెక్ట్‌కి ఇవ్వాల్సిన $120 మిలియన్ ఇన్వెస్ట్మెంట్‌ని ముందుగానే ప్రీపెయిడ్ పద్ధతిలో కట్టేసింది. ఇప్పుడు మన ఇండియాకి ఆ పోర్ట్‌లో IPGL ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా వాటా ఉంది. ఈ IPGL కింద IPGCFZ అనే ఒక సబ్సిడరీ పనిచేస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇండియా ఇప్పుడు ఏం చేయబోతుందంటే, తన దగ్గరున్న ఈ స్టేక్ మొత్తాన్ని టెంపరరీగా ఒక లోకల్ ఇరానియన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలని డిసైడ్ అయింది. దీని వెనకున్న అసలు లాజిక్ ఏంటంటే, ఒకవేళ ఇండియా ఆ ప్రాజెక్ట్‌ని వదిలేస్తే భవిష్యత్తులో మళ్ళీ ఆ పోర్ట్ మీద కంట్రోల్ రాదు. పైగా చైనా లాంటి కంట్రీస్ అక్కడ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే డైరెక్ట్‌గా ఉంటే యూఎస్ శాంక్షన్స్ వస్తాయి. అందుకే ఇలా ఒక లోకల్ పార్ట్నర్‌కి ఆ వాటాను బదిలీ చేయడం ద్వారా ఇండియా అఫీషియల్‌గా ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్టు కనిపిస్తది. కాబట్టి యూఎస్ శాంక్షన్స్ వర్తించవు. కానీ అదే టైంలో ఇరాన్‌కి కూడా ఇండియా ఈ ప్రాజెక్ట్‌కి కట్టుబడి ఉంది. ఎప్పటికైనా అది మళ్ళీ తిరిగొస్తుందనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసినట్టు అయ్యిద్ది. దీన్నే ఫార్మర్ అంబాసిడర్ గడ్డం ధర్మేంద్ర గారు టాక్టికల్ వర్క్ అరౌండ్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే సిట్యుయేషన్ బాగాలేనప్పుడు ఒక అడుగు వెనక్కేసి ఆ తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యే ఒక క్లాసిక్ జియోపొలిటికల్ మూవ్ అనమాట. ఇంకోవైపు గల్ఫ్ కంట్రీస్‌లో గొడవల వల్ల ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ IMEC ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మనకి చాబహార్ పోర్ట్‌ని చేజార్చుకోవడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఈ శాంక్షన్స్ నుంచి తప్పించుకుంటానే ఆ ప్రాజెక్ట్ మీద కంట్రోల్ పోకుండా ఇండియా ఇలా ఒక స్మార్ట్ మాస్టర్ ప్లాన్ వేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టోటల్గా గ్లోబల్ అప్డేట్స్.
ఒక పక్క వాషింగ్టన్‌లో ట్రంప్ పైన జరిగిన అటాక్‌తో అమెరికా ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఒక పెద్ద క్వెషన్ మార్క్ పడింది. ఇంకో పక్క ఇరాన్ వ్యవహారంలో ఆ 10 మినిట్ ట్విస్ట్‌లో ట్రంప్ ఆడుతున్న సైకలాజికల్ గేమ్స్ పీక్స్‌కెళ్ళాయి. అండ్ ఇటు ఇజ్రాయెల్‌లో సీజ్ ఫైర్ బ్రేక్ అయ్యి సిట్యుయేషన్ మళ్ళీ హీట్ ఎక్కింది. ఫైనల్‌గా మన ఇండియా చాబహార్ పోర్ట్‌ని కాపాడుకోవడానికి వేసిన ఈ ప్లాన్ మీకు ఎలా అనిపించింది? ట్రంప్‌కి 10 నిమిషాల్లో ప్రపోజల్ పంపిన ఇరాన్ నిజంగానే భయపడుతుందా? లేక ఇది వాళ్ళ స్ట్రాటజీనా? కింద కామెంట్స్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. ఆ షూటర్ ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన అప్డేట్స్ మళ్ళీ చెప్తున్నా. రాంగానే మీకు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు అంటే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే ఈరోజు జరుగుతున్న గ్లోబల్ పాలిటిక్స్ మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో క్లియర్‌గా అర్థమవుతుంది. ఇన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్‌కి, మీ లైఫ్‌కి మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. చాలా ఆర్టికల్స్ చదివి కాంటెంట్ ఫిల్టర్ చేసి ఇంత సింపుల్‌గా మీ ముందుకు తీసుకురావడానికి మా టీం చాలా కష్టపడతాం. మేము మీ లైఫ్‌లో వాల్యూ యాడ్ చేసామని మీకు అనిపిస్తే మీరు కూడా మా లైఫ్‌లో కొంచెం వాల్యూ యాడ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ఆల్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనీసం మీ బెస్ట్ ఫ్రెండ్స్‌కైనా షేర్ చేయండి. జియో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ముందు ముందు ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ మీ ముందుకు వస్తాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.